ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 2 అనమాట. మీనా టు నాడి ఆస్ట్రాలజీలో పిఎస్ఏ రూల్ నెంబర్ 2 ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ రూల్ నెంబర్ 2 మనకి 40 ప్రిన్సిపల్స్ ఇచ్చారు. అన్ని ప్రిన్సిపల్స్తో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ వాడి కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్తో బెటర్గా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు వాటిని యూజ్ చేసి. సో చాలా షార్ట్ ఫామ్లో ఇచ్చారు. వాటికి రీప్లేస్మెంట్ చార్ట్స్ అన్నీ కూడా వేరేవి నేను ప్రిడిక్ట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సిమిలర్గా. ఎందుకంటే మనకు రూల్ చదువుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కడైనా ఇది అప్లై అవుతుంది, ఇది ఒక ఫార్ములా అని మనకి కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక చార్ట్ తీసుకొచ్చాను పిఎస్ఏ రూల్ 2కి. ఇది ఏ చార్ట్ మీదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. రూల్ ఈజ్ సింపుల్ అనమాట. ఏం లేదు, మీరు ఏదైనా ఒక దశ భుక్తిని అబ్జర్వ్ చేస్తే దశానాథుడి యొక్క స్టార్లాడు భుక్తినాడి యొక్క స్టార్లాడు పట్టించుకొని ప్రిడిక్ట్ చేయాలి. అంతేగాని దశాలాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని ప్రిడిక్ట్ చేస్తే మీకు ఫలితాలు అనుకున్నంత స్థాయిలో రావు. ఎందుకంటే ఇది స్టార్లాడ్ థియరీ. స్టార్లాడ్ థియరీ ఎందుకు కనిపెట్టారు? ఎందుకంటే ఆధిపత్యం వల్లే రిజల్ట్స్, ఆధిపత్యం అంటే పంచమాధిపతి షష్టాధిపతి అనే ఆధిపత్యంతో ఎప్పుడైతే మీరు ఫలితాలు చెప్తారో అనుకున్నంత స్థాయిలో రావు. స్టార్లాడ్ థియరీ ద్వారానే మీకు కరెక్ట్గా వస్తాయి. అలానే మీనా టు నాడీలో ఉన్న 4 పిల్లర్స్ని, ప్లానిటరీ స్ట్రెంత్ని రకరకాలుగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఏ స్థాయిలో ఫలితం జరిగేదానికి అవకాశం ఉందనే కాన్ఫిడెన్స్ మీకు చాలా బాగా కలుగుతుంది. ఓకే, రూల్ ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. దశాలాడి యొక్క నక్షత్రాధిపతి దానికి ఉండే సంబంధాలు బాగున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. అలానే సిమిలర్లీ భుక్తిలాడి యొక్క స్టార్లాడు దానికి ఉండే కనెక్షన్స్ బాగున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఒక దశాలాడు జరుగుతున్నాడు, ఓకేనా? దశాలాడు యొక్క స్టార్లాడు కేంద్ర కోణాల్లో కనుక వెల్ పొజిట్ అయ్యాడు. ఆయన మన ఫ్రెండ్ కూడా అయ్యాడు లగ్నానికి. ఇప్పుడు వృశ్చిక లగ్నం తీసుకుంటే గురువు మంచి మిత్రుడు, కర్కాటక లగ్నం తీసుకుంటే గురువు మంచి మిత్రుడు, సింహ లగ్నం తీసుకుంటే గురువు మంచి మిత్రుడు అయ్యాడు. ఆ మంచి మిత్రుడు మంచి స్థానంలో ఉన్నాడు అనుకో, ఎక్కడున్నా కూడా ఎక్కడుంటే బాగుంటుందా? సింహ లగ్నానికి తీసుకుంటే 5లో ఉన్నాడు, వెరీ గుడ్. లగ్నంలో ఉన్నాడు, వెరీ గుడ్. అలా మంచి పొజిషన్లో దశానాథుడి యొక్క నక్షత్రాధిపతి, దశానాథుడు శని అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ దశానాథుడి యొక్క నక్షత్రాధిపతి ఈ లగ్నానికి యోగకారకుడు అయ్యి వెల్ పొజిట్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే రాహువులో చంద్రదశలో ఈ జాతకుడికి వివాహం ఇచ్చింది. మనం ఏం అనలైజ్ చేయాలి? దశానాథుడిని భుక్తినాథుడిని అనలైజ్ చేయాలి. రాహువుని చంద్రుడిని తీసుకుంటే చంద్రరాహువులు మానసికంగా వరీస్ క్రియేట్ చేసేస్తారు, అది బాగుండదు అనేది క్లాసికల్ టెక్స్ట్లో మామూలుగా చెప్పేది. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ 2 ప్లానెట్స్తో దశా ఫలితాలు చెప్పేస్తూ ఉంటారు. అది 100% వర్కౌట్ కాదు. ఇక్కడ చూడండి, వివాహం ఇచ్చింది, హ్యాపీ మ్యారిటల్ లైఫ్ అనమాట. సో ఇక్కడ చూద్దాం. ఎప్పుడైనా ఏ బర్త్ చార్ట్ అయినా తీసుకుంటే ఫస్ట్ ప్రైమరీగా అండ్ ఫండమెంటల్గా మనం చూడాల్సింది ఏంటంటే లగ్న నక్షత్రాధిపతి బాగున్నాడా, లగ్నాధిపతి బాగున్నాడా. లగ్న నక్షత్రాధిపతికి ఒక 75% వెయిటేజ్ ఇవ్వండి. సో ఇక్కడ లగ్న నక్షత్రాధిపతి అయిన శని పంచమ స్థానంలో ఉన్నాడు, తన స్వనక్షత్రంలో ఉన్నాడు, కానీ ఆయన వక్రించాడు. వెనక నక్షత్రం తీసుకోవాలి మీనా టు నాడీలో. వెనక నక్షత్రం ఏంటిది? గురువు అవుతాడు. గురువు వచ్చేసేసి అష్టమంలో ఉన్నాడు, అంటే లగ్న నక్షత్రాధిపతి యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేదు, కానీ షష్టాధిపతి అష్టమంలో ఉండడం అదొక విపరీత యోగం, యావరేజ్ అనుకుందాం. సో శని నక్షత్రాన్ని మీరు డైరెక్ట్గా తీసుకున్న రెండింటిని అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని సందర్భాల్లో పుట్టిన 1 డేలోనే డైరెక్ట్ అయిపోతాడు, ఆ గ్రహం వెనక్కి మూవ్ అవ్వదు, రకరకాలుగా జరుగుతుంటాయి. సో ఎనీవే 2 నక్షత్రాలు తీసుకుని పరిశీలించండి మీరు ఎప్పుడైనా కూడా. నేను కూడా అలానే పరిశీలిస్తుంటాను, అంటే మీనా టు నాడి వరకు. ఓకే, రైట్. సో ఇప్పుడు శని వచ్చేసేసి తన స్వనక్షత్రంలో ఉన్నాడు, మంచిగా తన స్వనక్షత్రంలో ఉంటే బలం కదా. అప్పుడు రాస్యాధిపతి ఎలా ఉన్నాడు? రాస్యాధిపతి అయిన కుజుడు 6లో ఉండి దాని నక్షత్రాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉండడం వల్ల లగ్న నక్షత్రాధిపతి అయిన శని బాగున్నట్టు. శని ఈజ్ ఈక్వల్ టు కుజ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ శుక్ర ఈజ్ ఇన్ ద 10th house ఆఫ్ కేంద్ర. సో కాబట్టి డెఫినెట్లీ బాగుంటుంది. అది ఫండమెంటల్ రూల్ నెంబర్ 1. అంటే శని నక్షత్రంలో ఉండేటట్టు యాక్ట్ చేస్తున్నాడని అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషనల్ సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకొని మనం ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కొన్ని గ్రహాలు కేవలం ఇట్లాంటి శని లాంటి గ్రహాలు, ఎందుకంటే బుధుడు ఫాస్ట్గా మూవ్ అయ్యి వెనక నక్షత్రానికి వెళ్ళిపోతాడు, శని అలా వెళ్ళాడు కదా. సో శని గురువులు ఒక్కోసారి అదే 3 degreesకి ఉన్నాడు అనుకో, 3.20 degreesకి అప్పుడే శని నక్షత్రం అనురాధలో స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, 2 పరిశీలించాలి. అందుకోసమే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, సో శని బాగున్నాడని మనకు అర్థమైంది. లగ్న నక్షత్రాధిపతి, లగ్నాధిపతి అయిన చంద్రుడు ఉచ్చ పొంది తన స్వనక్షత్రమైన రోహిణిలోనే ఉంటూ ఉత్తమ ద్రేకాణాన్ని పొందాడు. సో బాగుంది. ఓకే, సో ఇట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ అనమాట.
సో లగ్నాధిపతి బాగున్నట్టు అర్థమైంది మనకు, అలానే లగ్న నక్షత్రాధిపతి బాగున్నట్టు అర్థమైంది. లగ్నాధిపతి సప్తమాధిపతి ఇద్దరు కూడా బాగున్నట్టే, ఎందుకంటే చంద్రుడి యొక్క రాశ్యాధిపతి కూడా శుక్రుడు దశమ కేంద్రంలో ఉన్నాడు. కాబట్టి రెండు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత సప్తమంలో ఏదైనా గ్రహం ఉందా, ఇలా మనం ఫస్ట్ లగ్న నక్షత్రాన్ని అనలైజ్ చేశాం కదా, నెక్స్ట్ సప్తమ భావాన్ని విశ్లేషించాలి. సప్తమంలో గ్రహం లేదు కాబట్టి అధిపతి కారకుడు దశమంలో తన స్వనక్షత్రంలో ఉన్నాడు, బాగున్నాడు. సో ఆల్ రైట్. కుజుడు అగైన్ ఇన్ ద కళత్రకారక నక్షత్ర, కళత్రకారక శుక్ర ఇన్ ద 10th అనమాట. ఎందుకంటే శుక్రుడు తన స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి రాశ్యాధిపతిని తీసుకుంటే రాశ్యాధిపతి అగైన్ ఇన్ శుక్ర నక్షత్ర, శుక్ర ఇన్ ద 10th. సో శుక్ర ఈజ్ పవర్ఫుల్ ఇన్ 10th, కళత్రకారక శుక్ర ఈజ్ గుడ్ అనమాట. అసోసియేటెడ్ విత్ రాహు, సో ఆల్ రైట్, నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే డిఫరెంట్ స్టార్స్లో ఉన్నారు, కలిసి ఉన్న ఒకే స్టార్లో ఉన్న మీ నటు నాడిలో పెద్ద దాన్ని ఏమి డిఫరెన్స్గా తీసుకోరు, ఇట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ కళత్రకారకుడిని వెరిఫై చేసాం. సప్తమాధిపతి, సప్తమంలో ఎవరు లేరు, సప్తమాధిపతే మొత్తం కంట్రోల్ చేస్తాడు. ఆక్యుపెంట్ ఎవరు లేరు కాబట్టి ఆయన స్కోరింగ్ కూడా 60+20 80 స్కోరింగ్ ఆయనకి వచ్చేస్తుంది. సప్తమాధిపతిని ఎంతే లగ్న నక్షత్రాధిపతిగా అనలైజ్ చేశాం కదా, సప్తమాధిపతి కూడా బాగున్నాడు. కాబట్టి జాతకుడికి వివాహం అయ్యేదానికి అవకాశం ఉంది. దుస్థానాలు ఏమీ రాలేదు, ఎందుకంటే 10 వచ్చింది. 10 వచ్చిందనంటే కొంచెం ఆలస్యంగా అవుతుందేమో కానీ బాగానే ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదే 6, 8, 12 దుస్థానాలు కనెక్ట్ అయితే అప్పుడు అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ రావడం అనేది కష్టం అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, రాహు దశ జరుగుతుంది అని అనుకుందాం. ఇవే జాతకుడి యొక్క మ్యారేజ్ జరిగిన డీటెయిల్స్ అన్నమాట. బర్త్ చార్టే పెట్టుకుందాం, బర్త్ చార్ట్లోనే అర్థమవుతుంది. రాహు ఎక్కడున్నాడో అనలైజ్ చేయండి. రాహువు దశమంలో ఉన్నాడు. దశానాథుడి యొక్క నక్షత్రనాథుడిని తీసుకోమన్నారు కదా, రూల్ మర్చిపోకూడదు. రాహు ఈజ్ ఆక్యుపైడ్ కేతు నక్షత్ర, కేతు ఈజ్ ఆక్యుపైడ్ రాహు నక్షత్ర. దెర్ ఈజ్ ఎ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్టార్లడ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద 2 planets ఇన్ ద 4 and 10 houses. సో కేంద్రాల్లో పరివర్తనం చెందారు. మరో కేంద్రాధిపతి చతుర్థాధిపతి కళత్రకారకుడితో కలిసి ఉన్నాడు అనమాట రాహు. సో రాహు యొక్క స్టార్లడ్ కేతువు ఈజ్ ఆస్పెక్టెడ్ బై కళత్రకారకుడు శుక్రుడి చేత చూడబడుతున్నాడు. ఇది ఒకటి. రెండోది ఏంటిది, కేతువుని గురువు కూడా చూస్తున్నాడు. యోగకారక ఈజ్ ఆల్సో ఆస్పెక్టింగ్ అనమాట. రాహు దశలో మంచి ఫలితాలు, చతుర్థం అంటే ప్రాపర్టీ ఇవన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చతుర్థం కుటుంబ స్థానము, కళత్రకారకుడు చూస్తున్నాడు. కారక ప్లానెట్ చూసినా కూడా దానికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఇంకా వేరే అసలు ఏం అవసరం లేదు. శుభస్థానము, చతుర్థం, కేంద్ర స్థానం, హార్డ్ వర్కింగ్, ప్రొఫెషను, వీటన్నిటిలో కూడా సహజంగా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ప్రొఫెషన్ ద్వారా ప్రాపర్టీ కట్టుకోవడం ఆయన ఇస్తుంది. మరి మ్యారేజ్ ఇస్తుందా అంటే ఎస్, కళత్రకారక ఇన్వాల్వ్డ్ కదా. సో కాబట్టి స్త్రీకారక గ్రహం కళత్రకారకుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి వివాహం కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. అంతే కనెక్షన్స్ వచ్చాయి. ఇక సప్తమాధిపతితో సంబంధం కానీ ఏమీ రాలేదన్నమాట ఇక్కడ. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనం ఇంకా వేరే ఏమీ తీసుకునేదానికి లేదు. అంతే, అంతవరకే అనలైజ్ చేయాలి. ఎక్కడుందో అంతవరకే అనలైజ్ చేయాలి. ఈవెంట్ జరిగింది కదా అని చెప్పి దానికి లింక్ పెట్టాలని చెప్పి మనం అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తే మనకున్న సబ్జెక్టు పోతుందన్నమాట. ఇప్పుడు కూడా ఈవెంట్ని సాటిస్ఫై చేయడానికి మనం అనలైజ్ చేయకూడదు. తర్వాత నెక్స్ట్ భుక్తిలాడ్ చంద్ర ఈజ్ ఇన్ ఓన్ స్టార్. చంద్ర స్టార్లడ్ ఈజ్ చంద్ర ఈజ్ ఆస్పెక్టెడ్ బై శని అనమాట. చంద్రుడు శని చేత చూడబడడం వల్ల సప్తమంతో కనెక్షన్ వచ్చింది. ఎక్కడొచ్చింది, 5, 11 స్థానాల్లో వచ్చింది, విశేషంగా వచ్చింది. చంద్రుడి యొక్క భుక్తి వివాహాన్ని ఇస్తుందా, ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే చంద్రుడి యొక్క స్టార్లాడ్ చంద్రుడే అవుతూ సప్తమాధిపతి మీద డైరెక్ట్గా ఓన్ స్టార్స్లో ఉంటూ ఇద్దరు పరస్పరంగా చూసుకుంటున్నారు. ఇద్దరు కూడా గుణాలని కోల్పోకుండా తన శని యొక్క రాశి, శని యొక్క నక్షత్రము తామసికై గుణం బాగుంది. చంద్రుడి యొక్క రాశి, చంద్రుడి యొక్క నక్షత్రము రాజసికై దాంది బాగుంది. రెండు బాగుండి పరస్పరం చూసుకున్నప్పుడు, రెండు మ్యూచువల్ ఆస్పెక్ట్ చేసుకున్నప్పుడు ఈవెంట్ ప్లేస్ అయ్యేదానికి 5, 11 అనమాట. సంతానము వీటిలో ఫలితాలు ఇచ్చేదానికి చాలా అవకాశం ఉంది. సో రాహులో చంద్ర ఈజ్ రెడీ టు గివ్ ఫర్ మ్యారేజ్ అనమాట. రాహుకి అలానే చంద్రుడికి దశాలాడ్ అండ్ భుక్తిలాడి యొక్క స్టార్స్, దశాలాడి యొక్క స్టార్లాడు కేతువు ఆస్పెక్టెడ్ బై వీనస్. భుక్తిలాడి యొక్క చంద్రుడు యొక్క స్టార్లాడ్ చంద్రుడు అయితే శుక్రుడు. సో రెండిటికి కూడా కళత్రకారకుడైన శుక్రుడికి సంబంధం వచ్చింది. రాహుకి చంద్రుడికి ఇద్దరికి కూడా, రాహు యొక్క స్టార్లాడైన కేతుకి, తర్వాత చంద్రుడి యొక్క స్టార్లాడ్ శుక్రుడు అవ్వడము, సో శుక్రుడు కళత్రకారకుడు అవ్వడము, ఇవన్నీ కూడా చాలా విశేషమైన అడ్వాంటేజ్ అవుతూ చాలా మంచి ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కేతు కూడా చరరాశిలో ఉంటూ ఉత్తమ ద్రేక్షణాన్ని పొందాడు. కాబట్టి కళత్రకారకుడైన శుక్రుడు తీసుకొచ్చి, ఈ శుక్రుడు అనేవాడే లీడర్షిప్ తీసుకొని పెళ్లి చేసేదానికి కారణం అవుతుంది. శని ఇక్కడ ప్లే చేశాడు, ఏం చేశాడు, ఒరిజినల్గా బాగుంది కాబట్టి కనెక్షన్ ఇస్తే చాలు, హలో చెప్తే చాలు అనమాట. మనకు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు.
ఇక్కడ మేజర్గా 11లో చంద్రుడు ఉంటుడు దాన్ని బాగుంది కాబట్టి డెఫినెట్లీ పాజిటివ్. దాని శుక్రుడు 10th వెళ్ళాడు కదా, కాబట్టి అది ఒకసారి మనం ఇంటర్ప్రిట్ చేసుకోవడం, అబ్జర్వ్ చేసి చాలా చార్ట్స్ మీద చేస్తే మ్యారేజ్ అవ్వడము, ఉద్యోగంలో అభివృద్ధి పొందడము ఒకేసారి అయ్యేదానికి అవకాశం ఉందయ్యా అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే కళత్రకారకుడైన శుక్రుడు దశమంలో ఉంటే ఆ వచ్చే వాళ్ళకి కూడా మంచి యోగం ఉంటుందన్నమాట, తినే యోగం ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయికి ఉద్యోగం చేస్తే ఆ అమ్మాయి దానిలో మంచి పొజిషన్ వస్తుంది, తర్వాత ఇతనే చేస్తే ఇతను దానిలో రావచ్చు అనమాట. అంతేగాని వాళ్ళ వల్ల వీళ్ళకి, వీళ్ళ వల్ల వాళ్ళకి జరిగేది ఏమీ లేదు. ఎనీవే మన ప్రిన్సిపల్ ఏంటిది, దశానాడి యొక్క స్టార్లాడు, భుక్తిలాడి యొక్క స్టార్లాడు రిజల్ట్స్ ఇస్తారు. వాళ్ళకుండే కనెక్షన్స్ రిజల్ట్స్ ఇస్తాయి. యోగకారకుడి యొక్క దృష్టి కేతు మీద ఉంది, అందుకని రాహు యొక్క స్టార్లాడు దుస్థానంలో ఉండి చూస్తున్నాడు. ఇంకా మంచి స్థానంలో ఉండి చూస్తే ఇంకా బాగా బ్రైట్ రిజల్ట్ ఇస్తాడనమాట. ఇక్కడ ఎక్కడుండి చూసినా కూడా గుడ్ రిజల్టే. ఒకవేళ మంచి స్థానంలో ఉండి చూసాడు అనుకో ఇంకా మంచి రిజల్ట్ కదా. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో గుడ్ రిజల్ట్. ఓకే, వివాహం అయ్యింది కదా, ఇచ్చిందా లేదా రిజల్ట్. సో ఇలా మనం ఏ చార్ట్ అయినా తీసుకుని రూల్ అప్లై చేయొచ్చా, ఈజీగా అప్లై చేయొచ్చు. అసలు స్టెల్లార్ థియరీ అంటేనే అది. కాబట్టి పిఎస్ఏ రూల్ 2 ఈజ్ వెరీ కామన్. ప్రతి చార్ట్ తీసుకున్నా మీరు చేయాల్సిందే ఇది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకో రూల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, మొత్తము ఈ ఛానల్లో ఉన్న ఈ మీనా టు నాడికి సంబంధించి ప్లేలిస్ట్ ఏరియా ఉంది. మీరు హ్యాపీగా వెళ్ళి ప్లేలిస్ట్ ఏరియాలో లర్న్ మీనా టు నాడి ఇన్ తెలుగు అనే ఒక ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అన్నీ హ్యాపీగా చూసుకోవచ్చు. ప్రతి ఆర్టికల్ కూడా దీని కింద పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక దీనికి కూడా కొంత ఆర్టికల్ రాసి అనలైజేషన్ రాస్తాను, చూపిస్తా చూడండి. జస్ట్ ఊరికే సరదాగా రాశాను. తెలుగులో కూడా రాసుకోవచ్చు, మనం ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇలా రాశాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో రూలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ డౌట్స్ అన్నీ కూడా కామెంట్ చేయండి. మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కావాలంటే లైకో లేదంటే కామెంటో చేస్తే మీ డౌట్స్కి నేను క్లారిఫై చేస్తుంటే మనము మీ ఇంట్రెస్ట్ కొద్దీ ఇంకేదన్నా చేయాలని నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఒక లైవ్ ప్లాన్ చేసుకునే ప్రయత్నం ఏదో ఒకటి చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.